ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు వారి జీవితం 4 సువార్త పుస్తకాల అధ్యయనం అనే ఈ తరగతిని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులారా, గడిచిన బైబిల్ తరగతుల్లో మనం యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఎలా అధ్యయనం చేయబోతున్నాం అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం 4 సువార్తలలో రాయబడిన యేసుక్రీస్తు వారికి సంబంధించిన అన్ని సందర్భాలని 7 భాగాలుగా చేయడం జరిగిందని మీకు తెలియజేశాను. దాంట్లో మొదటిగా యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఆయన ఏమై ఉన్నాడని, 2 యేసుక్రీస్తు వారి జననం బాల్యం, 3 యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభం, 4 మొదటి పస్కా నుండి రెండో పస్కా వరకు, 5 రెండో పస్కా నుండి మూడో పస్కా వరకు, 6 మూడో పస్కా నుండి బేతనీయ వరకు, 7 యేసుక్రీస్తు వారి శిలువ మరణం పునరుద్ధానం. 7 భాగాలను కూడా మనం అధ్యయనం చేయబోతున్నాం అనే విషయాన్ని గత బైబిల్ తరగతిలో తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఏం ఆలోచించబోతున్నాం అంటే మొదటి భాగంలో ప్రవేశించబోతున్నాం. అంటే యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఆయన ఏమై ఉన్నాడు అనే సంగతిని తెలియజేసిన సందర్భాలని బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా 4 సువార్త పుస్తకాల నుంచి మనం చూస్తాం. దాంట్లో భాగంగా యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఆయన గురించిన పరిచయం యోహాను గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి జీవిత అధ్యయనంలో యోహాను సువార్త దగ్గర నుంచి మొదలు పెడతాం. కొంతమంది లూకా సువార్త దగ్గర నుంచి మొదలు పెడతారు. అయితే అది యేసుక్రీస్తు వారి పుట్టుక సంబంధించిన మరి బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుకు సంబంధించిన వివరణతో మొదలవుతుంది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక సందర్భాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఏంటంటే అది యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఏమై ఉన్నాడు అనేదాన్ని. కాబట్టి యేసుక్రీస్తు వారి భూమి మీద రావడానికి ముందు ఆయన ఏమై ఉన్నాడు, ఎవరు భూమి మీదకి వచ్చారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే యోహాను గారు రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 18 వచనాల వివరణ మనకి చాలా అవసరం. దీంట్లో ఈ వివరణలో చాలామంది ఈ రోజుకి మరి కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని సందేహిస్తూ ఉంటారు. అన్ని బోధలు చేత త్రిప్పబడుతూ ఉంటారు. మరి ఇతర మతస్థులు కూడా తెలిసి తెలియక బైబిల్ గురించిన అవగాహన లేక యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని అనుమానిస్తూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా వాస్తవం సత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి అంటే మరి దేవుని గ్రంథాన్ని ముఖ్యంగా ఈ యేసుక్రీస్తు వారి జీవిత అధ్యయనం అనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సహోదరులారా, ఇక్కడ మీకు చాలా స్పష్టంగా క్లియర్గా మరి సరైన అవసరమైన మరి యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రతి సందర్భాన్ని మనం చర్చించడం అధ్యయనం చేయడం జరుగుతుంది. కాబట్టి సహోదరులారా, దేవుని గురించిన జ్ఞానం ముఖ్యంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించిన జ్ఞానం తెలుసుకునే ఈ క్రమంలో మనం బైబిల్ బాగా చదువుతూ వరుసగా నేర్చుకుంటూ ఉంటే సరైన అవగాహన వస్తుంది. అక్కడక్కడ కొన్ని వచనాలని తీసుకుని సందర్భాలను పక్కన పెట్టేసి విషయ పరిజ్ఞానం విషయ అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల అపార్థాలు అబద్ధ బోధలు మరి ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటుంది. మరి సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అక్కడ రాయబడిన విషయాలు సందర్భాలు మరి రాసిన వ్యక్తి ఏ ఉద్దేశంతో ఆ వచనాలని రాశాడు, మరి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయా వ్యక్తులను ఉపయోగించుకుని ఆ వచనాలని లేదా సందర్భాలని ఎందుకు రాయించాడో మనకు అర్థమైతే మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు యేసుక్రీస్తు వారి గురించిన ఎటువంటి సందేహాలు కూడా మనకి ఉండడానికి అవకాశం లేదు. మరి ఈరోజు దీనిలో భాగంగా ఈ యోహాను సువార్తలో మరి యేసుక్రీస్తు వారి గురించిన పరిచయం ఉంది కనుక అసలు యోహాను సువార్త పరిచయాన్ని మనం చూద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే యోహాను సువార్త పరిచయం. యోహాను సువార్త అంటే యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన పుట్టడానికి ముందు ఏమై ఉన్నాడో అని తెలియాలి అంటే యోహాను గారు ఆ భాగాన్ని రాశారు. మరి మనం యోహాను సువార్త మనం ప్రతిసారి ఏం చేస్తామంటే ఏ సువార్తలో అయితే మనం ఎంటర్ అవుతామో ఆ సువార్త అనే ఇంట్రడక్షన్ మీకు తెలియజేస్తాను. తర్వాత మనం ముందుకు వెళ్తాం. అప్పుడు యోహాను సువార్తలో ఉన్న భాగంలో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి యోహాను సువార్త పరిచయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్
అపోస్తులుడైన యోహానుగా రాసిన ఈ సువార్తని, దానికి సంబంధించిన పరిచయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక పుస్తకాన్ని మనం చేసే తప్పు ఏంటంటే, ఒక బైబిల్లో ఏ గ్రంథంలో తీసుకున్నా, ఏ వచనం చదివినా ఆ పుస్తకం యొక్క మొత్తం యొక్క ఉద్దేశాన్ని, ఆ పుస్తకం గురించి సమగ్ర అవగాహన లేకుండా, కొన్ని కనీస అవగాహన లేకుండా అది ఎందుకు రాయబడింది, ఏ కాలంలో రాయబడింది, రాసిన వ్యక్తి యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, దేవుడు ఆ వ్యక్తి ద్వారా మరి ఆ సందర్భాలను ఎందుకు రాయించాడు, ఇవి తెలియకుండా మనం కేవలం మనకు అవసరమని ఒక వచనాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా దానికి సంపూర్ణ న్యాయం మనం చేయలేం. కాబట్టి యోహాను సువార్తలో యోహాను గారు రాసిన వచనాలు మనం తెలుసుకోవాలి అంటే, ఆ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే, తప్పుగా అపార్థం చేసుకోకుండా ఉండాలి అంటే, అసలు యోహాను గారు రాసిన సువార్త యొక్క ఉద్దేశం ఏంటి, ఎలా రాశారు, దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, అటువంటి విషయాలు మనం తెలుసుకోగలిగితేనే సరైన అవగాహన మనకు వస్తుంది. కాబట్టి ముందు యోహాను సువార్త పరిచయాన్ని మనం నేర్చుకుందాం. మరి యోహాను సువార్త గురించిన సందర్భాలు మనకు తెలియాలంటే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆ విషయాలు, సువార్త పుస్తకాల వర్గీకరణ గతంలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అసలు 4 సువార్తలకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి, దాంట్లో యోహాను సువార్తకు ఉన్న ప్రత్యేకత ఏంటి, 2 ఈ యోహాను సువార్త రాసిన వ్యక్తి ఎవరు, 3 ఎప్పుడు రాయబడింది, 4 ఎవరికి రాయబడింది, 5 ఎక్కడ నుండి రాయబడింది, 6 ఎందుకు రాయబడింది, 7 దీంట్లో ఉన్న ఈ సువార్త పుస్తకంలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, ఈ 7 విషయాల్ని మనం కూడా ఆలోచించబోతున్నాం. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచిస్తే యోహాను సువార్తని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహోదరులారా, ముందుగా మనం ఆలస్యం చేయకుండా యోహాను సువార్తని అర్థం చేసుకుంటే ముందు సువార్త పుస్తకాల వర్గీకరణలోకి వెళ్ళాలి. అంటే సువార్త పుస్తకాలు మనం ఆల్రెడీ వర్గీకరించిన 2 రకాలుగా. ఏంటవి అంటే సినాప్టిక్ గాస్పెల్స్, 2 నాన్ సినాప్టిక్ గాస్పెల్. సినాప్టిక్ గాస్పెల్ అంటే ఒకేలా ఉండే పుస్తకాలు, ఏంటవి, మత్తయి, మార్కు, లూకా. నాన్ సినాప్టిక్ గాస్పెల్ అంటే ప్రత్యేకంగా దానికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను బట్టి యోహాను సువార్తను నాన్ సినాప్టిక్ గాస్పెల్ అనొచ్చు. మన సౌలభ్యం కోసం మాత్రమే వర్గీకరణ. అంటే యోహాను గారు మత్తయి, మార్కు, లూకా గారు కంటే కొంచెం అదనపు సమాచారాన్ని, మరి మత్తయి, మార్కు, లూకా గారు రాయని, వారు మెన్షన్ చేయని చాలా సందర్భాల్ని యోహాను గారు రాయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్దేశంతోనే నాన్ సినాప్టిక్ గాస్పెల్ అని వర్గీకరించడం జరిగింది. కాబట్టి సహోదరులారా, ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఏ విధంగాను అంటే చూద్దాం. యోహాను సువార్తకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యోహాను సువార్తలో మిగతా పుస్తకాల్లో లేని 92%, 92% కొత్త విషయాలు ఉంటాయి. 8% విషయాలు మాత్రమే మత్తయి, మార్కు, లూకాలో సువార్తల్లో కనిపిస్తూ ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్న విషయం, మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు రాయని 92% కొత్త విషయాలని యోహాను గారు రాశారు. అంటే 4 సువార్తలను దగ్గర పెట్టుకుంటే మత్తయి గారు రాసిన విషయాలనే మార్కు గారు చాలా వరకు రాశారు, మత్తయి, మార్కు రాసినవే లూకా గారు రాశారు. ఈ 3 సువార్త పుస్తకాల్లో చాలా సామ్యాలు అంటే పోలికలు, లేకపోతే ఒకేలా ఉన్న సంఘటనలు చాలా ఉంటాయి. అయితే వేరేజ్ ఇక్కడ యోహాను సువార్తలో మాత్రం 92% కొత్త కంటెంట్, అంటే మత్తయి, మార్కు, లూకా గారు ఇవ్వలేని విషయాలని యోహాను గారి ద్వారా దేవుడు రాయించాడు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సో మిగతా సువార్తల కంటే యోహాను సువార్త లేకపోతే మనం ఆ 92% విషయాలు తెలుసుకోలేము. కాబట్టి ఈ ప్రత్యేకతను బట్టి మనం యోహాను సువార్తని ప్రత్యేకంగా జాగ్రత్తతో చదవాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత సువార్త పుస్తకాలను వర్గీకరించాం. దాంట్లో యోహాను సువార్త ప్రత్యేకమైందని మనం అర్థం చేసుకున్నాం. రెండో విషయం, ఈ సువార్త పుస్తకాన్ని మరి సాధారణంగా మనం యోహాను సువార్త అంటాం. వాస్తవానికి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అనేది ఒకసారి పరిశీలించగలిగితే, ఒక పుస్తకం యొక్క రచయిత, లేఖికుడు రెండింటికి తేడా ఏంటంటే, మనందరికీ తెలుసు బైబిల్లో ఏ పుస్తకమైనా, ఏ వచనమైనా, ఏ లేఖనమైనా
దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించాడు అని. అసలు మూల రచయిత ఒక లేఖనానికి, ఒక పుస్తకానికి బైబిల్ గ్రంథంలో మూలం దేవుడు. ఇది ఎప్పటికీ మనం మర్చిపోకూడని విషయం. అయితే దేవుడు, రచయిత అయిన దేవుడు ఏ వ్యక్తిని ఉపయోగించుకున్నాడు, అంటే ఏ వ్యక్తి ద్వారా రాయించాడు అనేదని మనం ఆలోచించాలి. వాస్తవానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మ్యాక్సిమం పలానా వ్యక్తులు రాశారన్న వివరణ, అంటే పుస్తకాలు ఈ పుస్తకం పలానా వ్యక్తి రాశారన్న వివరణ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే అది మనకు అవసరం లేదు, మనం అంతగా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ దేవుడే ఆ సమాచారం మనకు అందించాలనుకుంటే ఖచ్చితంగా మన చేతికి ఇచ్చేవాడేమో. ఇప్పుడు పాత నిబంధనల పలానా పుస్తకాలు ఎవరు రాశారని మనం దెబ్బలాడుకోవడం, వివాదాలు, గొడవలు ఇవన్నీ అనవసరం. ఖచ్చితంగా దేవుడు రాయించాడు. ఆ దేవుడు రాయించిన మాటలు మనం ధ్యానించాలి, సరిపోతుంది. యోహాను సువార్తని యోహాను గారు రాసిన, యాకోబు గారు రాసిన, పేతురు గారు రాసిన మనం అర్థం చేసుకోవాల్సింది ఇది దేవుని సందేశమా కాదా, ఇది దేవుని వాక్యమా కాదా అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇది అంటే ఈ వివాదాస్పదమైన అంశాలు జోలికి వెళ్లకుండా కేవలం బైబిల్ గ్రంథాన్ని, మన చేతిలో ఉన్న గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిదని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఒక పుస్తకంలో ఉన్న లేఖకుడిని, రాసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో 2 రకాలుగా మనం ఆలోచిస్తాం. ఒకటి అంతర్గత రుజువులు, ఆ పుస్తకంలో ఎవరు రాశారు అని మనకు తెలియాలంటే రాసిన వ్యక్తి తన పేరు ఏమైనా చెప్పాడా లేదా, మొదటి విషయం. బాహ్య రుజువులు అంటే ఈ పుస్తకం ఆ వ్యక్తే రాశాడని ఆ సమకాలికులు కానీ చారిత్రక ఆధారాలు కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే క్రైస్టియన్ పారంపర్యం అంటే క్రైస్తవ పారంపర్యం ప్రకారంగా క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ పుస్తకాన్ని పలానా వ్యక్తి రాశాడని వాళ్ళు రాసిన పుస్తకాలు ఎక్కడైనా మెన్షన్ చేయడం జరిగిందా, ఈ 2 విషయాలను పరిగణలోకి తీసుకుని సాధారణంగా మనం బైబిల్ గ్రంథంలో పుస్తకం యొక్క లేఖికుడు, రాసిన వ్యక్తి ఎవరనేది నిర్ధారించడం జరుగుతుంది. ఇక్కడ మరి ఎవరు రచయిత తెలుసుకోవాలి అంటే యోహాను సువార్తల 13:23 ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకునుచుండెను. 20 యోహాను సువార్త 2:3 యేసు ప్రేమించిన శిష్యుడు. 21:24 కూడా యేసు ప్రేమించిన వాడును అనే పదాలు ఉన్నాయి చూడండి. వాస్తవానికి యేసు ప్రేమించిన శిష్యుడు అనే పదాలు ఎవరికి ఉపయోగించబడ్డాయి అంటే జెబెదయి కుమారుడు అపోస్తలుడైన యోహానుకి. ఇవి అంతర్గత రుజువులుగాను అదే బాహ్య రుజువులుగాను కూడా ఉపయోగపడతాయి. చూద్దాం. అయితే యోహాను గారు రాశారు అనడానికి, యోహాను గారు ఈ సువార్తలో ఆయన పేరు ఆయన రాసుకోకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అనే పదాలని ఎక్కువగా రాసుకోవడం జరిగింది. వాస్తవానికి ఎందుకు అలా రాసి ఉంటాడు, ఇది కూడా మనం ఆలోచిద్దాం. మనకి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరో సందేహం ఉండొచ్చు, కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి యోహాను గారి టైటిల్, యోహాను గారి పేరేంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయన యేసు ప్రేమించిన శిష్యుడు అని అంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, అది జెబెదయి కుమారుడు యాకోబు సహోదరుడైన మరి అపోస్తలుడైన యోహాను అని. కాబట్టి వాస్తవానికి ఆయన నేను జెబెదయి కుమారుడైన యోహాను అని చెప్పుకోవడం కంటే గొప్ప టైటిల్ ఏంటో చెప్పండి, యేసు ప్రేమించిన శిష్యుడు. నిజంగా ఆ టైటిల్ అపోస్తలు ఇంకెవరికి లేదేమో. అంతగా యేసు ప్రభు తను ప్రేమించాడని అంత స్పష్టంగా రాసుకున్నాడు చూడండి. నిజంగా ఈయన కూడా ఆ పేరుకు తగ్గట్టుగా చివరి వరకు యేసుక్రీస్తును విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఎంత మంచి మాట చూడండి. రైట్, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే డైరెక్ట్గా జెబెదయి కుమారుడైన యోహానునో అపోస్తలుడైన యోహానునో యాకోబు సహోదరుడైన యోహానునో రాయకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అని ఎందుకు రాశాడు అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయడం కంటే గొప్ప
ట్యాగ్ ఏమీ లేదు, ఆయనకి గొప్ప బిరుదు అంటూ ఏమీ లేదు, గొప్ప భాగ్యం అంటూ ఏమీ లేదు. రెండో విషయం ఏంటంటే ఆ కాలంలో యేసు ప్రేమించిన శిష్యుడు అంటే అది ఇంకొకరు ఎవరో కాదు, వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆ ఉద్దేశంతో యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాటని తనకు తానే యోహాను గారు చాలా స్పష్టంగా రాయడం జరిగింది. కాబట్టి ఇవి అంతర్గత రుజువులు చూసి యోహాను సువార్తలను మనం చూసిన 3 వచనాలని దగ్గర పెట్టుకుంటే, యేసు రొమ్మును ఆనుకున్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు, చావడని ప్రసిద్ధి పొందిన శిష్యుడు, ఈయన ఎవరో కాదు, మరి జెబెదయి కుమారుడు అపోస్తలుడైన యోహాను గారు. ఇవి ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటారు, అంతర్గతంగా అదే సువార్తలో ఉన్న ఆధారాలు. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటే బాహ్య రుజువులు అంటే పారంపర్యం, క్రైస్తవ సంఘ చరిత్ర ప్రకారం అనేకులైన క్రైస్తవ పితరులు మరి వారు రాసిన పుస్తకాల ఆధారంగా యోహాను సువార్తనే మరి జెబెదయి కుమారుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను రాశాడని చాలామంది అంగీకరించడం కూడా జరిగింది. అంతేకాకుండా యోహాను గారు రాసిన మిగిలిన పుస్తకాలు, మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక మరియు ప్రకటన గ్రంథం, ఈ భాషా శైలి ఒకే విధంగా ఉంటుంది. మీకు ప్రకటన గ్రంథం తీసుకుంటే ప్రకటన గ్రంథంలో ఇంట్రడక్షన్లో యోహాను గారు యోహాను అని తన పేరుని పరిచయం చేయడం జరిగింది. రైట్. తరువాత ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు అనే దేవుని వాక్యం అనే టైటిల్తో యోహాను గారు రాయడం జరిగింది. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఉపయోగించిన భాషా శైలి, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యోహాను సువార్తలో ఉన్న భాషా శైలి ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. అంటే అక్కడ ఉపయోగించిన కొన్ని పదాలు, ఉదాహరణకి జీవము, వెలుగు, సత్యము, విశ్వాసము, దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఇటువంటి పదాలు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఇటువంటి పదాలు ఈ పుస్తకాలన్నింటిలో యోహాను గారు రాశారని మనం చెబుతున్న ఈ పుస్తకాలన్నింటిలో ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ విషయాలు కూడా ఆధారంగా చేసుకుని ప్రకటన గ్రంథం ఎవరు రాశారో, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను ఎవరు రాశారో ఆయనే యోహాను సువార్త కూడా రాశారని చెప్పవచ్చు. వీటిని ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటారు, బాహ్య రుజువులు. కాబట్టి ఈ అంతర్గత రుజువులు తీసుకున్న, బాహ్య రుజువులు తీసుకున్న మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, అపోస్తలుడనే యోహాను, జెబెదయి కుమారుడనే యోహాను, యాకోబు సహోదరుడనే యోహాను ఈ పుస్తకాన్ని అంటే యోహాను సువార్త పుస్తకాన్ని రాశాడని మనం అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత మరి ఎవరు రాశారో తెలుసుకున్న తర్వాత మనం ఆలోచించబోయేది, ఆ రాసిన ఆయన గురించి కొంచెం పరిచయం చూద్దాం. రాసిన ఈ అపోస్తలుడనే యోహాను గురించి చూస్తే, ఈ యోహాను అనే పేరుకి అర్థం యెహోవా కృపగలవాడు, ఆయన పేరుకున్న అర్థం. ఆయన తల్లిదండ్రులు సలోమి, జెబెదయి. మరి జెబెదయి కుమారుడు అనే పదం చాలాసార్లు సువార్తలో మనకు కనబడుతుంది. అయితే సలోమి వీరి తల్లి అని ఎలా చెప్పగలం అంటే, ఒకసారి మన బైబిల్ చూద్దాం. మరి మత్తయి, మార్కు, యోహాను సువార్తల్లో ఈ 3 సువార్తల్లో ఉన్న వచనాలు మీరు స్క్రీన్ మీద కనబడుతున్న వచనాలు మీరు చూడగలిగితే ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 27:56 వచనంలో యేసుక్రీస్తు వారు శిలువ దగ్గర ఉన్నప్పుడు ఆయనకు ఉపచారం చేసిన స్త్రీల గురించి రాయబడుతూ, అక్కడ అనేకమైన స్త్రీలు ఉన్నారు, వారిలో ముఖ్యులైన పేర్లు రాశారు. చూడండి, మగ్దలేని మరియా, యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియా, జెబెదయి కుమారులైన తల్లి కూడా ఉంది. సో ఇదే మాటలు మార్కు గారు ఏం రాశారో చూడండి. మగ్దలేని మరియా, యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియా, జెబెదయి కుమారుల తల్లి ప్లేస్లో ఏమన్నారు, సలోమి అనే పేరు చూడండి. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, యోహాను యాకోబుల తల్లి అది సలోమి అని అర్థం చేసుకోవచ్చు. రైట్. కాబట్టి యోహాను అనే పేరుకి అర్థం యెహోవా కృపగలవాడని, తల్లిదండ్రులు సలోమి, జెబెదయి అని, సహోదరుడు ఈయన యాకోబు. ఈ యాకోబు గురించి మనకు తెలుసు, యేసుక్రీస్తు వారు ఉరిమిడి వారిని ఎవరికైతే పేరు పెట్టారో ఆ 2 సహోదరులే వీరిద్దరు. మరి ఈయన్ని హేరోదు యూదులకు ఇష్టమైన కార్యమని సంఘ చరిత్రలో అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయము 2వ వచనంలో మరి ఖడ్గంతో చంపించడం జరిగింది. క్రైస్తవం విస్తరిస్తున్న తొలినాళ్ళలో మరి స్టెఫెను తర్వాత
స్టెఫెను తర్వాత మొట్టమొదటిగా అపోస్తుల్లో శిరఛేదనం చేయబడిన వాడు ఈయనే. తర్వాత స్వగ్రామం బెత్సయిదా ప్రత్యేకతలు. ఉరిమేడివాడు మార్కు సువార్త 3:17 యేసు ప్రభువులకు ఇచ్చిన టైటిల్ ఉరిమేడివారు. కొత్త నిబంధన మొత్తం 5 పుస్తకాలు రాసాడు ఈయన. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మును ఆనుకున్నవాడు, 12 మంది శిష్యుల్లో చివరిగా మరణించినవాడు. అపోస్తుల్లో మొట్టమొదటిగా మరణించినవాడు వీరి సహోదరుడు. ఎవరు అంటే యాకోబు గారు. అపోస్తుల్లో చివరిగా మరణించినవాడు యోహాను గారు. సో వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు మరి వారి తల్లి గారు కోరిక మేరకు కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు ఉండనిచ్చి కూర్చొని పెట్టుకుంటావా అని యేసు ప్రభుని అడిగిన సందర్భాలు మనం చూసాం. అప్పుడు యేసు ప్రభు, నేను త్రాగే గిన్నెలో మీరు త్రాగగలరా అంటే త్రాగుతాము అన్నారు. నిజంగా ఆ శ్రమల్ని ఆ ఇబ్బందులను కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినందుకు కడవరకు ప్రాణాలు పోయేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా జీవించారు. ఇది అపోస్తులుడు అనే యోహాను గురించిన పరిచయం. అయితే తర్వాత ఎప్పుడు రాయబడింది, టైం ఏ కాలంలో రాయబడింది యోహాను సువార్త పుస్తకం? కొంతమంది అభిప్రాయం మేరకు యెరూషలేం నాశనం కంటే ముందుగా క్రీస్తు 70 కంటే ముందుగా రాయబడి ఉంటుంది అని కొంతమంది ఏమంటారంటే క్రీస్తు 80-96లో రాయబడింది. సాధారణంగా ఓవరాల్గా ఒక టైం పీరియడ్ ఖచ్చితంగా రాయబడి చెప్పాలి అంటే క్రీస్తు 40-96 మధ్యలో రాయబడి ఉండొచ్చు. అయితే మనం తీసుకున్న అభిప్రాయం ఏంటంటే క్రీస్తు 80-96 మధ్యలో ఈ పుస్తకం రాయబడి ఉండొచ్చు. క్రీస్తు 80-96 అంటే యెరూషలేం నాశనం తర్వాత రాయబడి ఉండడానికి అవకాశాలు ఉంటాయి అని మీకు మరి యేసుక్రీస్తు జీవిత చరిత్ర ఇంట్రడక్షన్లో మీకు తెలియజేయడం జరిగింది. ఎందుకు అలా చెప్పగలుగుతున్నాం అంటే మత్తయి మార్కు లోకాల్లో యెరూషలేం నాశనానికి సంబంధించిన ప్రవచనాలు రాయబడ్డాయి. అయితే యోహాను సువార్తలో ఆ వివరాలు ఏమీ రాయబడలేదు. అది కూడా యెరూషలేం నాశనం తర్వాత అంటే క్రీస్తు 70 తర్వాత క్రీస్తు 80-96 ఈ కాలం మధ్యలో యోహాను గారు ఈ సువార్తను రాయడానికి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయమే కాదు. మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు మరణించి క్రీస్తు 33 తర్వాత మరి మొదటి శతాబ్దం 100 సంవత్సరాల లోపుగానే రాయబడ్డాయని కొత్త నిబంధనలో ఏ పుస్తకం గురించి మనం సాధారణంగా చెప్పవచ్చు. తరువాత ఎవరికి రాయబడింది యోహాను సువార్త? ఎవరికి రాయబడింది? యోహాను సువార్తని సాధారణంగా సార్వత్రిక సువార్త అంటారు. అంటే అందరికీ ఉపయోగపడుతుంది, అందరూ అర్థం చేసుకోగలుగుతారు. సో అంటే యూనివర్సల్గా అన్ని రకాల ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని రాయబడిందని మనం సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ పుస్తకంలో ఉపయోగించిన పదజాలం ఆధారంగా ఈ పుస్తకం యూదులు కాని వారికి రాయబడిందని అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ పదజాలం అంటే యోహాను సువార్త 1:19 యూదులు అనే పదం ఉంది. తర్వాత 2:13 యూదుల పస్కా పండుగ అనే పదం ఉంటుంది. తర్వాత 5:1 యూదుల పండుగ అని ఉంటుంది. వాస్తవానికి ఈ పుస్తకం యూదుల కోసం రాసుంటే యూదుల పస్కా పండుగ అని రాయవలసిన అవసరం లేదు. పస్కా పండుగ అంటేనే అది యూదులకు సంబంధించిందని ఆల్రెడీ యూదులైన ఆడియన్స్కి, యూదులైన వారికి ఈజీగా తెలుసు. అంటే యోహాను గారు నాన్ జ్యూస్ అంటే యూదులు కాని వారికి ఈ విషయాలను అర్థమయ్యేలా రాయాలనే ఉద్దేశంతో రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే యోహాను గారు యూదా మత పెద్దల గురించి మాట్లాడుతూ యూదుల గురించి యూదులు అనే పదం ఉపయోగించాడు. తర్వాత పస్కా పండుగ ఈ పండుగల గురించి చెప్పేటప్పుడు యూదుల పండుగలు అనే పదాలు ఉపయోగించాడు. అంటే ఆ పండుగలు ఈ పలానావి అని ఎవరైనా తెలియాలంటే యూదులకు ఆల్రెడీ తెలుసు. ఎవరికి తెలియదు? యూదులు కాని వారికి. కొంతమంది అభిప్రాయం ప్రకారం మరి సంఘం విస్తరించిన తర్వాత అంటే యెరూషలేము యూదయ దేశాన్ని దాటి అటు సమరయ ఇటువంటి ప్రదేశాలకి యూదులు తక్కువగా ఉండి లేకపోతే ఇతర దేశాల్లో యూదుల కాని వారికి యేసుక్రీస్తు అని గురించి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో రాబడిందని చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో అందరికీ సంబంధించిన స్వార్థ ఉంది, అటు యూదులకి యూదేతరులకి. ఏదేమైనప్పటికీ కూడా
ఇక్కడ రాయబడిన పదాలని ఆధారంగా తీసుకుంటే యూదయాత్రలకి మరి ఏం జరిగిందో అనేదాన్ని చెప్పడం చెప్పినట్టుగా మనకు అర్థం చేసుకోగలుగుతాం. రైట్. నెక్స్ట్, ఎక్కడి నుంచి రాయబడింది? పారంపర్యం అంటే క్రైస్తవ సంఘ చరిత్ర ప్రకారం క్రైస్తవ పితరులకు సంబంధించిన అభిప్రాయాల మేరకు పారంపర్యం ఆధారంగా ఎక్కువ శాతం మంది అంగీకరించిన సమాధానం ఏంటంటే ఎఫెసు నుండి మరి ఎఫెసు నుండి జెబ్దే కుమారుడైన యోహాను గారు ఈ పుస్తకాన్ని రాసి ఉండవచ్చు. నెక్స్ట్, ఎందుకు రాయబడింది? ఇది ప్రాముఖ్యమైన విషయం. యోహాను సువార్త 20:30-31 వచనాల్లో యోహాను గారే స్వయంగా ఈ పుస్తకం తాను ఎందుకు రాశాడో చెప్తున్నాడు. చూడండి, ఈ గ్రంథంలో రాయబడిన సూచక్రియలు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు రాయబడిన. కాబట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం? యోహాను గారు నేను ఈ గ్రంథంలో పొందుపరిచిన సూచక్రియలు ఉన్నాయి, సూచక్రియలు రాశాను. ఎందుకు రాశారు అంటే ఆయన రాయడానికి ఒక పర్పస్ ఉందంటే ఏంటది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి అని, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు రాయబడిను. రాయడానికి ఎందుకు రాయబడింది అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచి ఆయన నామందు జీవం పొందాలి, అందుకోసం రాయబడ్డాయి. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఆయన ఉపయోగించిన మెటీరియల్ ఏంటి అంటే ఏ సందర్భాలను రాశారంటే ఇక సూచక్రియలు అనే పదం ఉంది చూడండి. ఈ సూచక్రియల గురించి రాయబడడం జరిగింది. అందుకే యోహాను సువార్తలో మనం గమనిస్తే యోహాను సువార్తలో సూచక్రియల్ని ఎక్కువగా మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా చూద్దాం. తర్వాత రెండో విషయం, ఈ సూచక్రియలు చేయడంలో యేసుక్రీస్తు వారి దేవత్వం కనబడుతుంది. తద్వారా యేసు దేవుని కుమారుడిని క్రీస్తు అని నమ్మాలి. అంటే ఆ సూచక్రియలు యొక్క పర్పస్ ఏంటి? ఇవి చేశాడు అంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. సో మనం ఏం నమ్మాలి? యేసు దేవుని కుమారుడిని నమ్మాలి. రొట్టెలను పంచాడు, యేసు దేవుని కుమారుడిని నమ్మాలి. సో వాటి యొక్క ఉద్దేశం అది. రైట్. నెక్స్ట్, నమ్మి ఆయన నామందు జీవం పొందాలి, అందుకోసం యోహాను సువార్త రాయబడింది. కాబట్టి యోహాను సువార్త చదివేటప్పుడు అసలు యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు నమ్మడానికి యోహాను సువార్త రాయబడింది. యోహాను సువార్త చదివి యేసు దేవుని కుమారుడు కాదు అంటే అసలు నీకు యోహాను సువార్త అర్థం కాలేదని అర్థం. కాబట్టి అసలు యేసు దేవుని కుమారుడు అంటే దేవత్వం కలిగిన వాడు. అది ఎలాగా అనేది మనం ఫర్దర్ స్టడీలో చూస్తాం. నెక్స్ట్, ఈ రాయబడిన విషయాల గురించి చర్చించడానికి మరి యోహాను గారు సూచక్రియలు ఎన్నుకున్నాడు. ఆయన నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం, ప్రధాన కుమారుని స్వస్థపరచడం, బెతెస్దా కోనేరు దగ్గర కదలలేని వ్యక్తిని బాగు చేయడం, 5,000 మందికి ఆహారం పంచడం, నీటిపై నడవడం, పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరచడం, లాజరును బ్రతికించడం, ఇటువంటి విషయాలని మరి యోహాను గారు మెన్షన్ చేశారు. వీటి ఉద్దేశం ఏంటి? మనం ఆయన మాటలోనే విన్నాం, ఆయన రాత్రుల్లోనే చదివాం. ఏమని చదివాం అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడం కోసం. రైట్. నెక్స్ట్, ముఖ్య అంశాలు. యోహాను సువార్తలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? మొదటిగా జాన్ రెనాల్డ్స్ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటంటే మీకు డిస్ప్లేలో కనబడుతున్నట్టుగా ఒకసారి డిస్ప్లేలో బాగా చూడండి. ఇక్కడ ఒక పాపిరస్ మొక్క దొరికింది, ఈ ఫ్రాగ్మెంట్ దొరికింది మరి పురావస్తు తవ్వకాల్లో. ఈ దొరికిన ఈ తవ్వకాల్లో రాయబడిన భాగం ఏంటి అంటే ఈ యోహాను సువార్త రాయబడిన గ్రీకు భాషలో ఒక చిన్న పాపిరస్ భాగం దొరికింది. మనకు తెలుసు క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిందని. అది కూడా దొరికింది యోహాను సువార్త. ఆ యోహాను సువార్తలో ఒక భాగం దొరికింది. ఎందుకు దొరికిన భాగం ఏంటని చూస్తే యోహాను సువార్త 18:31-33-37 వచనాలు ఉన్నాయి. ఈ పాపిరస్ భాగం క్రొత్త నిబంధనకు సంబంధించి మనకు దొరికిన అతి పురాతన ఆధారం. అంటే దీని అర్థం ఏంటంటే యోహాను సువార్త యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ జాన్ రెనాల్డ్స్ ఫ్రాగ్మెంట్లో ఈ దొరికిన ఈ ఫ్రాగ్మెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే
క్రొత్త నిబంధనకు సంబంధించిన అతి పురాతనమైన ఆధారం. అంటే మిగతా అంటే మొట్టమొదటిగా దొరికింది ఇది. యోహాను సువార్తలో 18 31 33 37 వచనాల్లోని ఈ భాగం పురావస్తు అవ్వకాల్లో దొరికింది. గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు మనం ఏ బైబిల్లో అయితే చదువుతున్నామో అదే వచనాలు మరి రాయబడిన మొట్టమొదటి ప్రతి. ఇది సాధారణంగా క్రీస్తు శకం 100-120 మధ్య రాయబడిందని అంటారు. సో ఇలా చూసిన యోహాను సువార్త క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాయబడింది. అయితే వేరే దీనికి ఉన్న యోహాను రాసిన మొదటి ప్రతికి జిరాక్స్ కాపీ, అంటే యోహాను గారు ఒరిజినల్గా ఏదైతే రాశారో దాన్ని చూసి దాన్ని ఆధారంగా చేసుకుని రాయబడిన నెక్స్ట్ ప్రతి ఇదని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పురావస్తు ఆధారాలు కూడా బైబిల్ యొక్క సత్యాలను బయలుపరుస్తున్నాయి. కాబట్టి యోహాను సువార్తకు సంబంధించిన ముఖ్య అంశంలో ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యోహాను గారు రాసిన ఈ సువార్తకు సంబంధించిన ఈ భాగమే మనకు మొట్టమొదటి కొత్త నిబంధనకు సంబంధించి దొరికిన పురావస్తు ఆధారాలు మొదటిది. రైట్. నెక్స్ట్ ముఖ్యమైన పదాలు. అంటే యోహాను సువార్త మనం అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన పదాల మీద దృష్టి పెట్టాలి. ఆయన ఎక్కువ కొన్ని పదాలు వాడుతున్నాడంటే ఏదో మెసేజ్ మనకు చెప్పాలనుకుంటున్నాడని. ఏంటి అవి చూద్దాం. సూచక్రియ అనే పదం 15 సార్లు ఉంది. ఫెయిత్ విశ్వాసం, నమ్మకం 99 సార్లు ఈ పదం ఉపయోగించబడడం జరిగింది. జీవము లైఫ్ 50 సార్లు. సాక్షి సాక్ష్యము విట్నెస్ 45 సార్లు. లోకము కాస్మోస్ 77 సార్లు. వెలుగు 23 సార్లు. ప్రేమ 43 సార్లు. మహిమ 40 సార్లు. సత్యము 55 సార్లు. జ్ఞానము 56 సార్లు. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇటువంటివి ఎందుకు మనం ధ్యానించాలి అంటే ఒక సువార్తని అర్థం చేసుకోవడానికి. చూడండి, ఈయన విశ్వాసము, ప్రేమ, సత్యము, వెలుగు, జీవము ఇటువంటి పదాలని ఎన్నో ఉపయోగించాడు. జ్ఞానము. కాబట్టి యోహాను గారు ఏం రాయాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్పడానికి ఉద్దేశం. అది మనకు అర్థం అయ్యేలా చెప్పడానికి యేసు ప్రభువు చేసిన అద్భుతమైన ప్రసంగాలను ఉపయోగించి ఆయన యేసుక్రీస్తు వారు ఎలా దేవుని కుమారుడు, ఆయన గురించి ఆయన ఏం చెప్పాడు అనే విషయం చాలా స్పష్టంగా రాశారు. యోహాను సువార్తని ఒక వ్యక్తి చదివి యేసుక్రీస్తు వారు దేవుడు, దేవుని కుమారుడు అని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాడు. యోహాను సువార్త చదివినా కానీ అతను ఆ కన్క్లూజన్కి రాలేకపోతున్నాడు అంటే సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా యోహాను సువార్త మనం అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మనకు ఉపయోగపడతాయి. అది మనం సువార్త పుస్తకంలోకి వెళ్ళి ధ్యానించినప్పుడు ఆలోచించడం జరుగుతుంది. అయితే సహోదరులారా, ఇది మనం ఈరోజు నేర్చుకున్న విషయాలు. ఈ యోహాను సువార్తకి సంబంధించిన ఇంట్రడక్షన్ భాగం. కాబట్టి మనం బాగా ఆలోచించగలిగితే ఇప్పుడు దాకా నేర్చుకున్న విషయాలకు ఉద్దేశం ఏంటి అంటే, మనం ఏ పుస్తకాన్ని బైబిల్లో చదవడానికి ముందుకు వెళ్ళినా, ఏ పుస్తకంలో వచనాలను చదవడానికి తీర్మానించుకున్నా ఆ పుస్తకం గురించిన కనీస ప్రాథమిక పరిజ్ఞానం అవసరం. అది లేకుండా మీరు చదివితే రాసిన ఆయన యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అంతేవిధంగా మరి బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఒక సూత్రం ఉంది. ఏంటంటే సూత్రం అంటే, చదువుతున్నాడు ఒక ఆయన నపుంసకుడైన మరి ఆర్థిక మంత్రి. అప్పుడు అతనికి అర్థం కావట్లా. ఇప్పుడు సువార్తికుడైన పిలుపు అడిగాడు, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను. ఒకటి వాక్యాన్ని గ్రహించాలంటే త్రోవ చూపించాలి. మానవాళిని దేవుని వైపు త్రెప్పాలి, మనుషులు రక్షించాలి, కాపాడాలి అని అనుకునే వ్యక్తులు మిగతా వారికి త్రోవ చూపించగలుగుతారు. కాబట్టి పిలుపు అతనికి త్రోవ చూపించి ఆ లేఖనంలో ఉన్న యేసుక్రీస్తు అని గుర్చిన స్వార్థని ప్రకటించాడు. కాబట్టి లేఖనాల ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకోసం రాయబడింది, ఎవరి కోసం రాయబడింది? మరి నపుంసకుడు అదే అడిగాడు, ప్రవక్త ఎవరి గురించి రాశాడు? తన్ను గురించా, వేరొకరి గురించా? దయచేసి నాకు చెప్పు, అసలు ఎవరి గురించి రాశాడు ఈ మాటలు? సో మనం ఒక లేఖనం చదివినప్పుడు, ఒక వచనం చదివినప్పుడు దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకోసం రాయబడింది, ఎవరి గురించి రాయబడింది, ఏం రాయబడింది, దీన్ని నేను అర్థం చేసుకుని ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి
అనే విషయాలు తెలుసుకోవాలి. అందుకోసం ఇదే కోణంలో ప్రతి పుస్తకాన్ని మనం చదవగలిగితే దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మనం నమ్మిన విషయాల్లో లోపాలుంటే మార్చుకోవాలి. అదేవిధంగా మన భక్తి జీవితంలో లోపాలుంటే మార్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.